ఈ దీపావళికి నాకు మందులొద్దు, రోబోట్ కొనిపెట్టు అంటే 10,000 పెట్టి ఏది 25,000, 30,000 సంపాదించే మా మనిషి ఒకడు 10,000 పెట్టి ఆ కుర్రాడికి రోబోట్ కొనిపెట్టాడండి. ఒరేయ్! రోబోట్ ఏంటి వాడికి అవసరమా అంటే ఎవరో వాడి ఫ్రెండ్ ఒకడు కొన్నాడంట. అంటే వీడిని కూడా కొనిపించాడు. అవసరమే అని వాడు చెప్పాడండి. ఎలా అంటే నాకే చాలా ఆశ్చర్యం వేసింది వాళ్ళు చెప్పిన లాజిక్ విని. ఎందుకంటే భవిష్యత్తులో కుర్రాడిని గొప్ప సైంటిస్టు, గొప్ప ఇంజనీరు, లేకపోతే మంచి ప్యాకేజీతో ఉద్యోగం తెచ్చుకునేలాగా చెయ్యాలి, మంచి కోడింగ్ స్కిల్స్ ఉండాలి, లాజికల్ థింకింగ్ ఉండాలి, బ్రెయిన్ బాగా డెవలప్ అవ్వాలంటాం. కానీ దానికి సంబంధించి మనం సరిగా ఏమీ చేయమండి. పిచ్చి పిచ్చి అన్నీ కొనిపెడతాం వాడికి. బళ్ళు, సైకిళ్ళు, అవి ఇవి ఏదేదో చెత్తా చెదారం అన్నీ కొనిపెడతాం, కానీ మంచివి కొనిపెట్టాం కదా. రోబోట్స్ కొనిపెట్టండి అంటానండి నేను కూడా. ఎస్, ఆ తండ్రి చేసింది చాలా చాలా మంచి పనే. ఎందుకు అంటే ఎస్, ఇక్కడ చాలా ఉంటాయండి. ఓన్లీ టెక్నికల్ మ్యాటర్స్ అనుకుంటామండి, కాదు. ఇక్కడ కోడింగ్ స్కిల్స్ కావాలి, మెకానికల్ స్కిల్స్ కావాలి, ఆటోమేషన్ స్కిల్స్ కావాలి. అంటే ఒక రోబోట్ను పనిచేయడానికి కొత్తగా ఎలా పని చేయించాలి అనేది డిజైన్ ఉండాలి. ఒక మంచి క్రియేటివ్ బ్రెయిన్ ఉండాలి. అంటే ఈ రోబోట్ని అసెంబుల్ చేసి పని చేసే క్రమంలో ఎన్ని అవసరం అవుతాయండి పిల్లాడికి. మామూలుగా అయితే ఇవన్నీ ఎక్కడ తెచ్చిపెట్టలేం. ఎంత మంచి కోచింగ్ సెంటర్లో వేసినా కానీ వాళ్ళేమీ తెచ్చే అవకాశం, నేర్పే అవకాశం లేదు కదా. నా సలహా ఏంటంటే రోబోట్ కావాలి అని మీ పిల్లాడంటే, ఒకవేళ అనకపోయినా కానీ ఏరా రోబోట్ కావాలా అని అడిగి, ఆడపిల్లైనా మగపిల్లాడైనా కానీ, ఏది 10 ఏళ్ల నుంచి అండి, ఇబ్బంది ఏమి లేదు. 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల దాకా వీళ్ళకి అవసరమే. ఎందుకు, రకరకాలైన రోబోట్స్ ఉన్నాయి కదా. ఇక్కడ ఇంకొక బ్యూటీ ఏంటంటే టీం వర్క్ కూడా అవసరమండి. అంటే వీడు ఒక్కడే ఏమీ చేసుకోలేడు. మరి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళతో కలిసి డిస్కస్ చేసి చక్కగా ఒక రోబోట్ని ఫిక్స్ చేసి దాంతో పని చేయించగలిగినప్పుడు వాడు ఫీల్ అవుతాడు చూడండి. ఆ టీంలో ఆ సక్సెస్ అది ఎక్కడా కూడా రాదండి. సో మనం ఇక్కడ 10,000, 5,000 అనేది పెట్టుకోకుండా, నా సలహా అంటే దీపావళి మందులు కొనొద్దని కాదు, అదే ఇదే. కానీ ఆ కుర్రాడు కోరిక మాత్రం చాలా బాగుంది. మరి మీ ఇంట్లో కూడా ఇక్కడ మళ్ళీ గుర్తు చేస్తున్నానండి, మంచి అనలిటికల్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి ఇలాంటి ఆటల్లో. ఇంతకుముందు లెగో అని ఇలాంటి ఆటలు ఉండేవి, మీకు తెలుసు కదండి. కానీ ఇప్పుడు రోబోట్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ఏఐ కూడా వచ్చేసింది. అంటే ఇప్పుడు ఏఐ టెక్నాలజీని కూడా ఈ రోబోట్స్కి వాడచ్చు. భవిష్యత్తులో ఏమో క్వాంటమ్ కూడా ఇక్కడ వాడతారండి. క్వాంటమ్ కంప్యూటింగ్ని కూడా ఈ రోబోట్స్లో వాడచ్చు. సో మరి భవిష్యత్తులో ఈ ట్రెడిషనల్ కోర్సెస్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, లేకపోతే కంప్యూటర్ సైన్స్ నిలబడే పరిస్థితి లేదు. స్పెషల్గా ఉండాలి కుర్రాడు, స్పెషల్ స్కిల్స్ ఉండాలి అని అంటున్నారు కదా. సో మరి అది ఇక్కడి నుంచే, అంటే స్కూల్ చదువుకుంటున్న దగ్గర నుంచే పునాదిగా ఉంటుందని చెప్పి నేనైతే ఇది రిఫర్ చేస్తున్నానండి. మీరు పిల్లలకి ఆట వస్తువులు కానీ ఇంకోటి కానీ కొనిపెడుతుంటే మీరు కూడా ఒకసారి ఆలోచించండి. కామెంట్లో ఒపీనియన్ చెప్పండి. ఫాలో అవుతుండండి.